వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీ శివాని. టాలీవుడ్ కమేడియన్ అలీ జగన్ కి బిగ్ షాక్ ఇచ్చారు. రిజల్ట్ వచ్చి అతిపెద్ద డిజాస్టర్ లాంటి ఫలితాన్ని అందుకున్న వైసీపీకి జూన్ నెల ముగియకుండానే అలీ రూపంలో ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. వైసీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టుగా అలీ ప్రకటించేశారు. దాంతో ఆయన ఫ్యాన్ పార్టీకి ఇక మీదట ఫ్యాన్ కానట్లే అని అంటున్నారు అందరూ. ఆయన 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అప్పటికి అభ్యర్థులను ప్రకటించడం వల్ల అలీకి జగన్ సీటు ఇవ్వలేకపోయారు. ప్రభుత్వం వస్తే మంచి గౌరవం ఉంటుందని అలీకి హామీ ఇచ్చారు. ఇక ఆ లెక్కన ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ అలీకి దక్కుతుందని భావించారు. కానీ ప్రతిసారి ఊహించనిగా ఆ పదవులు అలీకి చేరలేదు. అయితే అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని మాత్రం ఇచ్చారు. అయితే అలీ జగన్ ని పొగుడుతూ వచ్చారు. గతసారి భారీగా ప్రచారం కూడా చేశారు. ఈసారి ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించారు. రాజమండ్రి అర్బన్ కానీ లేదా గుంటూరులో అసెంబ్లీ సీటు కానీ గుంటూరు లేదా కర్నూలులో కూడా ఎంపీ సీటు కానీ ఆయన ఆశించారు అని అంటున్నారు. కానీ మొత్తం జాబితాలు రిలీజ్ అయినా ఎక్కడ అలీ పేరు మాత్రం కనిపించలేదు. దాంతో అలీ ఎన్నికలకు ముందే ఫుల్ సైలెంట్ అయిపోయారనే చెప్పాలి. ఆయన ప్రచారంలో పాల్గొనలేదు. వైసీపీ స్టార్ క్యాంపెయినర్లలో ఆయన పేరు కూడా ఎక్కడా లేదు. దాంతో ఆనాడే అలీ దూరం అవుతారని అందరూ అనుకున్నారు. అయితే రిజల్ట్ వచ్చి దాదాపు నెలకు దగ్గర పడుతున్న వేళ అలీ తన డిసిజన్ ప్రకటించారు. ఆయన వల్ల పార్టీకి ఏమి దక్కింది అన్నది ఒక చర్చ అయితే ఆయనకు పార్టీ ద్వారా ఏమి దక్కింది అన్నది మరో చర్చ. అయితే ఆయన ప్రచారానికి వైసీపీకి ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ పదవికి సరిపోయింది అని అంటున్న వారు ఉన్నారు. టాలీవుడ్ మొత్తం వైసీపీని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే ప్రముఖ కమీడియన్ గా ఉన్న అలీ వచ్చి చేయడం ఒక విధంగా బూస్టర్ గానే ఉంది. కానీ సినీ రంగంలో వైసీపీకి మద్దతు అయినా కూడగట్టు లేకపోయినా అన్న చర్చ కూడా ఉంది. ఆయన మీడియా ముందు వచ్చి స్ట్రాంగ్ గా వైసీపీని సమర్థించిన సందర్భాలు కూడా తక్కువ అన్న వారు కూడా ఉన్నారు. అలీకి చట్ట సభల్లో ప్రవేశించాలని కోరిక. దానికోసం 25 ఏళ్ల క్రితం ఆయన టీడీపీలో చేరారు. కానీ ఆయన ఆశలు అక్కడ కూడా తీరలేదు. వైసీపీలో 2019లో వచ్చారు. అక్కడ తీరలేదు. మరి అలీ తిరిగి టీడీపీలో చేరతారా అని సినీ స్నేహితులు పవన్ కళ్యాణ్ జనసేనలో చేరతారా అని చూడాలి. మొత్తానికి అలీ ఆశలు 2029 ఎన్నికల్లో ఆయన తీరుతాయా అన్నది కూడా చూడాలి. అలీ సంగతి అలా ఉంటే వైసీపీకి సినీ మద్దతు అన్నది పూర్తిగా కరువు అని రాజీనామా రుజువు చేసింది. ఇక మిగిలింది పోసాని కృష్ణమురళి. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. సినీ రంగం ప్రజలను ప్రభావితం చేసే పవర్ఫుల్ ఫీల్డ్. అక్కడ నుంచి వైసీపీకి మద్దతు తక్కువగానే మొదటి నుంచి ఉంది. అయితే అలాగా వచ్చిన వారిని సైతం వైసీపీ ఉంచుకోలేకపోయిందా లేక వారు ఇమడలేకపోయారా అన్నది కూడా చర్చనీయాంశంగానే ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.